గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మండే, ఈవెన్ దో మనకి హాలిడే. సో మండే అందరు వర్క్కి వెళ్తుంటే మనం హాలిడేలో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందనమాట. పెసరట్టు చేసే విధానం అనమాట. నేను నానబెట్టుకున్న ఈరోజు మనం మిక్సీ చేసుకుంటున్నాము. దీంతోపాటు టమాటా చట్నీ చేసుకుందాం, పల్లి చట్నీ కాదు. సో టమాటా చట్నీ కూడా చేయటం దీన్ని ఫస్ట్ పిండి చేసుకుందాం. ఇలా పిండి చేసుకోవాలన్నమాట. పిండి చేసుకున్న తర్వాత టమాటా చట్నీ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉంటే అల్లం యాడ్ చేద్దాం. ఇందులోకి కాదు, అది సపరేట్. ఇదిగోండి ఫైన్ చాప్డ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, గార్లిక్. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, గార్లిక్ లేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాం అనమాట. మధ్యాహ్నం వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నం ఫుడ్ ఏదో కూడా తినదుగా, అది వండుకునేటప్పుడు అది మంచి టేస్టీగా వండుకుందాం. సో ఇప్పుడు పోపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు. సో ఒకవేళ ఇది ఇలాంటివి కనుక మీరు ఇంట్లో చేసుకోవాలంటే నిపుణుల పర్యవేక్షణ ముందు చేసుకోండి. ఇప్పుడు కొంచెం గార్లిక్, కొంచెం చిల్లీ కూడా వేసుకోవాలి, చిల్లీస్. సో టమాటా ప్యూరీ వేసుకున్నాం అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఆనియన్స్ కొంచెం క్రంచీగా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకని కొంచెం లేట్గా వేస్తాం. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటారు. ఇప్పుడు మీకు ఉల్లిపాయ పెసరట్లో ఒక ముఖ్యమైన ఘట్టం చూపిస్తాను అనమాట. ఏంటంటే ముందే ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని, చిన్నుల్లిపాయల్ని ఫ్రై చేసుకుని అది ఇప్పుడు చూపిస్తాను. కాలుతున్న పెనం మీద ఇలా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తాను అనమాట. ప్యాన్ ఫ్రై బాగుంటుంది, ట్రై చేయండి. అది నా సొంత రెసిపీ ఏం కాదు, మా మమ్మీ మా డాడీకి చేసిద్ది అనమాట అలా. సో నేను ట్రై చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి. ఇదిగోండి పెసరట్టు వేసుకున్నాము. ఇది ప్లెయిన్ పెసరట్టు. నెక్స్ట్ ఎగ్ పెసరట్టు వేసుకుందాం విత్ మన ఉల్లిపాయలు అనమాట. అది చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి మన దోశ. కొంచెం ఉప్పు తక్కువైంది అనమాట. ఉప్పు వేసుకుంటే సరిపోయింది నాకు తెలిసి, కానీ బాగుంది. టమాటా చట్నీ, పెసరట్టు అది ఇలాగుంది. అదే మనకి ఎడిటింగ్ రావట్లా, చూద్దాం. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. నెక్స్ట్ ఎగ్ వేస్తా. పెసరట్టు, ఎగ్ పెసరట్టు, ఉల్లిపాయలు. లెట్స్ డూ ఇట్. ఎగ్ వేసేసాం అనమాట. నీట్గా ఉల్లిపాయలన్నీ ఎగ్ కరుచుకుంటేటట్టు. మళ్ళీ ఇటు తిప్పినప్పుడు ఉల్లిపాయలన్నీ కిందకి పోకుండా అలాగ సెట్ చేసా. ఎలా ఉందో తిని చెప్తాం. ఇదిగోండి దోశ. ఒక 4 hours గట్టి స్లీప్ వేసాను అనమాట. తర్వాత 2 hours మాత్రం మంచిగా కూర్చొని ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకున్నా ల్యాప్టాప్ మీద. నేను మొన్నటిదాకా ఫోన్లో చేస్తున్నా, ఇప్పుడు ల్యాప్టాప్ మీద. ల్యాప్టాప్ మీద ఇంకా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కంపేర్ టు ఫోన్ ఈజ్ మోర్ లిమిటెడ్. ల్యాప్టాప్లో మంచిగా ఉంది. సో ఇక నుంచి వీడియోస్ అన్నీ ల్యాప్టాప్ నుంచి ఎడిట్ చేస్తా సాధ్యమైనంత వరకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సుబ్బారెడ్డి రూమ్కి వెళ్తున్నాం. వెళ్ళి ఏదో ఒకటి తినేసి నైట్ వ్యూ ఆఫ్ వార్సో చూపిస్తా. అంటే బై కారే, చలికి దిగడం, ఫుల్ చలి ఉంది బయట. అంతే. ఓకే, లిడిల్కి వెళ్ళి చికెన్ కొనుక్కొని వెళ్దాం. రాణిషాల్ రూమ్కి చికెన్ వండుకొని తినేసి వద్దాం. అది మన ప్రోగ్రామ్ ఈరోజు. తీసుకున్నామా క్రోసెంట్, తీసుకుందామా మర్చిపోయాను. ఇక్కడ కంపల్సరీ చేసుకోవాలి, తప్పదు. ఏ తీసుకున్నాంలే, వద్దులే క్రోసెంట్ తీసుకున్నాం. పిస్తా చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాం. అంటే ఇంకేముంది, తీసేసుకొని బిల్లు వేసుకొని వెళ్ళిపోదాం. వచ్చేసాం. అమ్మ, చికెన్ తీసేసుకొని వండుకొని మింగేసి వెళ్ళిపోదాం. అంతే, అంతకుమించి ఏం లేదు. మరి వాళ్ళు మన ఒకలమే వర్క్ చేయట్లేదు. రేపు ఎల్లుండి ఎల్లుండి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్. సో తొందరగా వెళ్ళిపోతాం. సారీ, Nie świeć mi po oczach, człowieku. why you are shouting on me? Za- You don't have right to shout on me. Nie, You nie can będziesz to. say me normal. Nie będziesz łaził tu, gdzie nie ma You wejścia. can say me normal. Please go that side. You should not shout on me. Who are you to shout on me? Say normal. Okay? Tak, mam problem. What? Tell me. Bo nie wiesz, gdzie jest wejście? You are shouting on me. Why you are shouting on me? Nie krzycz na mnie. You are shouting on me. Kurde. Mam zawołać Idź. sąsiadów? Mam zawołać sąsiadów? Why you are shouting on me? No, okay. Why you are Zawołać shouting on me? sąsiadów? Why you are shouting on me? Why you are shouting on me? Why you are shouting on me? No, odejdź ode mnie. You can say me normal. I will go. You don't have to shout here. Prosiłam, idź do drzwi. You don't have to shout on me.
I will go. Idź człowieku stąd. I will go. But for what you are shouting? She is shouting. I am very normal. Want to tell I understand. I should go to that side. I understand. But she can say normal. Yeah, I But know. she is shouting. She has, That is my problem. I will go normal. yeah. Okay. But she So has you a can- private day in the work, and you know. Okay. I understand. Yeah. But I am only asking her. Don't shout. Okay. 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 థ్యాంక్ యూ. మంచి ఫండ్ జరిగింది. నేను ఇక్కడ వీళ్ళకి రెండు డోర్లు ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇంకో డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తుంటే ఆ డోర్ ఓపెన్ చేద్దాం మామూలుగా చెప్పట్లా అరుస్తుంది. దానికి అంత సీన్ లేదు. మనం వేసుకున్నాం. శ్రావణ్ గారు చికెన్ కర్రీ చేశాడు. మచ్చ వచ్చేసి టమాటా పప్పు చేశాడు. నేను వచ్చేసి రసం చేశా కష్టపడి. అది చూడండి ఎలా చేశాను. ఇది మన రసం అనమాట. వచ్చేసి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ ఐటమ్ ఏంటో తెలుసా? టమాటా పప్పు. ఉట్టి చికెన్ తింటే ఉప్పు తక్కువ ఉంది, గ్రేవీతో కలుపుకుని తింటే బాగానే ఉంది. అందులో ప్రాన్స్ పికిల్ కలుపుకున్నాం అనుకో చికెన్ కర్రీలోకి ఇంకా బాగుంటుంది అన్నమాట. అమృతం. అదే ప్రాన్స్ పికిల్. ఇదిగోండి చికెన్ కర్రీ, ప్రాన్స్ పికిల్, ఉల్లిపాయ. సూపర్. ఓకే ఇంటికి వెళ్దాం. అంత ఫాగీ ఉంది, ఏం కనపడిద్దో ఏమో సిటీ. వెల్కమ్ టు డౌన్ టౌన్ ఆఫ్ వర్సో. మళ్ళీ వద్దాం. ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉంది, ఏం కనపడట్లేదు. పక్క ప్యాలెస్ ఆఫ్ కల్చరు, వీలు, క్రిస్మస్ మార్కెట్లో వీలు, ఇవన్నీ ఉన్నాయి, ఏం కనపడట్లేదు. నాకే కనపడట్లేదు, కెమెరాకి ఏం కనపడింది ఇంకా సిగ్నల్ చెప్ప. సో విల్ ట్రై టు కమ్ టుమారో. దిస్ ఈజ్ సెంట్రమ్ ఆఫ్ వర్సో at 10 o'clock. డివైడర్కి యువతల పక్క ఉంటే ఫాస్ట్గా వెళ్ళాలి, అవతల పక్క ఉంటే స్లోగా వెళ్ళాలి. బట్ ఇప్పుడు మాత్రం అందరూ స్లోగానే వెళ్తారు, ఎందుకంటే కెమెరా. సో ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఏ లైన్లో ఉన్నావని, అందరూ అదే ఫాస్ట్గా వెళ్తారు. ఫాస్ట్గా వెళ్తున్నారంటే ముందు కెమెరా మూసేసినట్టున్నారు, మనకి తెలియదుగా, మన రోజు జరగట్లేదుగా. అది నా ఆల్రెడీ కెమెరా మూసేశారు ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది కెమెరా లేదు. దట్ ఈస్ ఫుట్బాల్ స్టేడియం నార్త్ వే, అండర్ గ్రౌండ్ టన్నెల్ అండర్ ఓల్డ్ టౌన్. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంది కానీ మేము ఫాలో అవ్వం. గోయింగ్ ఎట్ per hour. ఎండ్లో కెమెరా ఉంటుంది, స్లో డౌన్ కెమెరా ఉంటుంది. కెమెరా వచ్చే ముందే కెమెరా ఉందని సైన్ ఉంటుంది. ఈ లైన్లో ఉన్నామంటే ఫాస్ట్గా వెళ్ళాలండి, మధ్యలో లైన్లో ఉన్నామంటే నార్మల్గా వెళ్ళచ్చు. అటు చివరి లైన్లో ఉన్న వాళ్ళు దట్ డిపెండ్స్. దిస్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వర్సో. కొత్తగా చేసినట్టున్న రోడ్డు. మన దగ్గర ఓఆర్ఆర్ లాగా ఇక్కడ ఎసైట్ అనే ఒక రోడ్ ఉంటుంది. అది ఓఆర్ఆర్ అనలే కానీ బట్ ఇట్స్ లైక్ ఓఆర్ఆర్. సిటీ మధ్యలో నుంచి వెళ్ళిద్ది, బట్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎక్కి దిగుతాం. లెట్స్ ఎంటర్ టు ఓఆర్ఆర్. దట్ మీన్స్ S8 ఇన్ వర్సో. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్. వెల్కమ్ టు మోడలింగ్ స్కార్. ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ లేదంటే ఇన్ఫర్మేషన్. పోలాండ్లో 95% 97% ఆఫ్ ద రోడ్స్ ఈజ్ టోల్ ఫ్రీ. టోల్స్ ఉండవు. డచ్ ల్యాండ్, జర్మనీలో అయితే 100%, పోలాండ్లో 97%. నో టోల్స్ ఆన్ ఎనీ ఫ్రీవే ఆర్ హైవే. కానీ డచ్ ల్యాండ్లో నో స్పీడ్ లిమిట్, పోలాండ్లో స్పీడ్ లిమిట్ ఉంది. అంతే, వచ్చేసాం మన ఇంటికి. డ్రైవ్ 15 minutes. బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ సరిగ్గా చూపించలేకపోయా, బట్ రేపు చూపిస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్, సీ యూ టుమారో.